హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి గ్రామీణ ఉపాధి సంస్థ నుంచి అయితే మనకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకైతే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి తెలుగులో అయితే మీరు చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మీరు జాబ్‌లో జాయిన్ అవ్వంగానే స్టార్టింగ్ సాలరీనే 60,000కి పైనే ఉండడం జరుగుతుంది. మనకి మీరైతే ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే, మీ సొంత జిల్లాలో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, సో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవాళైతే మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి భారీ రిక్రూట్‌మెంట్ అనేది రావడం జరిగింది. వీళ్ళు ఇవాళే లేటెస్ట్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి 2025, 2026కి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. లేటెస్ట్ జాబ్ వేకెన్సీస్. మనకిక్కడ 6 డిఫరెంట్ జాబ్స్‌కైతే మనకి వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి. సో మనకిక్కడ ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నట్లయితే, మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 1 ఆగస్ట్ నుంచైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో 21 ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే అయితే అప్లై చేయండి. ఈ వీడియో చూసైతే. తర్వాత మనకి ఇక్కడ కింద డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ నుంచైతే మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో వీళ్ళందరూ అయితే వేకెన్సీస్ అనేవి ఐబీపీఎస్‌కి అయితే అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వివిధ బ్యాంకుల్లో అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో మనకిక్కడ ఆహ్, డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ ఉన్నా పర్వాలేదు. తర్వాత మనకి కేటగరీ వైస్‌గా అయితే ఏజ్ అనేది రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అండ్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, అండ్ డిఫరెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగరీ వైస్‌గా అయితే డిఫరెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. సో వాటిని అయితే చెక్ చేసుకొని అప్లై చేయండి. తర్వాత మనకి డిజేబిలిటీస్ వాళ్ళకి కూడా అయితే చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. సో వాళ్ళకి కూడా అయితే ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఐటీ ఆఫీసర్ అనే జాబ్ రోల్‌కైతే మనకి 4 ఇయర్స్ ఇంజినీరింగ్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్. సో కంప్యూటర్ సైన్స్ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఈసీ గాని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అయితే బీటెక్ చేసిన వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అని చెప్పాలి. తర్వాత లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఈసీ గాని, లేకపోతే ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, ఐటీ గాని ఎవరైతే చేశారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ ఐటీ ఆఫీసర్ జాబ్స్‌కైతే మనకి బాగానే సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. స్కేల్ 1 జాబ్ అనమాట. తర్వాత మనకిక్కడ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరైతే 4 ఇయర్స్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అగ్రికల్చర్‌లో గాని, హార్టికల్చర్‌లో గాని, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ ఇలా వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో అయితే చేసిన వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ రాజ్‌భాషా అధికారి ఈ జాబ్‌కైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ. హిందీ లాంగ్వేజ్‌లో అయితే కొంతమందైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఆ హిందీ లాంగ్వేజ్‌లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ విత్ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. విత్ ఇంగ్లీష్ అంటే మీరు డిగ్రీ చేసినప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీ చేసినప్పుడైతే ఇంగ్లీష్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ కూడా అయితే చేసిన వాళ్ళైతే రాజభాష అధికారికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత లా ఆఫీసర్ అని చెప్పేసి రావడం జరిగింది. సో, లా ఆఫీసర్ రోల్‌కైతే మనకి
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. ఎల్ఎల్‌బీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకిక్కడ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇంకో జాబ్ అనేది రావడం జరిగింది. దీనికైతే గ్రాడ్యుయేట్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ లేబర్ లా అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మార్కెటింగ్ ఆఫీసర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, దీనికైతే మనకి గ్రాడ్యుయేట్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ మార్కెటింగ్ అయితే మీరు చేయాల్సుంటుంది. లేకపోతే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ గాని అంటే మీరు గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఎవరైతే ఎంబీఏ చేశారో మార్కెటింగ్‌లో లేకపోతే ఎంఎంఎస్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్. సో, ఈ జాబ్స్‌కైతే మనకి ఎవరైతే బీటెక్ చేశారో, డిగ్రీ చేశారో, లా చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళందరికీ అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే 175 రూపీస్ అయితే పే చేయాల్సుంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే కేవలం 175 రూపీస్ అయితే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే 850 రూపీస్ అయితే పే చేయాల్సుంటుంది. తర్వాత మనకిది 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ లోపలైతే పే చేయాల్సుంటుంది. ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఈ జాబ్స్‌కైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, డైరెక్ట్ ఇంక తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో అయితే మనకిక్కడ ఏమేమి ఇస్తారో ఎగ్జామ్‌లో అయితే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఆహ్, ప్రిలిమినరీ అయితే దాదాపు అందరికి కామన్‌గానే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్‌లో అయితే మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది కదా! సో, ఈ జాబ్స్‌కి తగ్గట్టు వీళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కి సంబంధించి అయితే ఏ జాబ్‌కి ఆ జాబ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీ ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో అయితే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఈ జాబ్స్ అప్లై చేద్దాం అనుకున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్‌లో ఉంటాయి. తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్స్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంటర్వ్యూకెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ మాకు కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ అయితే తీసుకెళ్లాల్సుంటుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు కంప్లీట్‌గా చదవాల్సుంటుంది. కంప్లీట్‌గా చదివిన తర్వాత అయితే అప్లై చేయండి. మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాలి. సో, ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి వెంటనే అయితే అప్లై చేయండి. మనకిక్కడ ఆన్‌లైన్‌లో ఏమేమి అప్‌లోడ్ చేయాలి అని చెప్పేసి మనకి డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో అయితే మో మీరు పే చేయాల్సుంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది. తర్వాత మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే మీరు అన్నీ అయితే చదవాల్సుంటుంది. తర్వాత మనకి డిఫరెంట్ జాబ్స్ వచ్చినియి కాబట్టి, సో, మీరందరూ అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మీకైతే కాల్ లెటర్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరిక్కడ చూస్తున్నట్లయితే మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి అయితే డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళందరికీ అయితే జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. దాదాపు 900 ప్లస్ జాబ్స్ అయితే అవైలబుల్‌గా ఉండడం జరిగింది. సో, మనకిక్కడ అన్ని రకాల జాబ్‌లకైతే మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ ఎన్ఆర్ అని చెప్పి కనపడుతుంది చూసారా? సో, ఎన్ఆర్ అంటే ఇంకా నాట్ రిపోర్టెడ్ అనమాట. సో, ఇంకా వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకి కూడా అయితే ఇవైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ అయితే మెయిన్స్ అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి, సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. అప్లై చేసే వాళ్ళైతే ఇక్కడ కొన్ని స్కానింగ్ కాపీస్ అని చెప్పి అడగడం జరిగింది. సో, మీరైతే ఈ అప్లై చేసే ముందల ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే స్కాన్డ్ కాపీస్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో, అప్లై చేసే టైంలో అయితే ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. ఫోటో కాపీస్ అండ్ ఆల్సో సిగ్నేచర్ స్కానింగ్ అలాంటివన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్నీ ఫుల్‌గా నోటిఫికేషన్ మొత్తం చదివి అయితే అప్లై చేయండి. మనకి ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ డిఫరెంట్ కేటగరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, డిసేబిలిటీ వాళ్ళందరికీ. సో, ఈ ఫార్మాట్స్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్నయితే అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఎవరైతే జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వెంటనే అప్లై చేయండి. మీరైతే ఈ జాబ్స్‌కి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. మనకిక్కడ ఫస్ట్ ఆగస్ట్ 2024లో అయితే మనకి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకిక్కడ క్లిక్ హియర్ ఫర్ ద న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సుంటుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్‌తో సంబంధించింది మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి లాస్ట్‌కి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ అండ్ ఆల్సో డీటెయిల్స్ అండ్ ఆల్సో ప్రివ్యూ అండ్ ఆల్సో మనకి జాబ్స్‌కి సంబంధించిన అప్లికేషన్స్‌కి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో అయితే మనకక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఈ సర్టిఫికేషన్ స్కానింగ్ అండ్ ఆల్సో లాస్ట్‌గా ఫైనల్ అయితే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. మనకిక్కడ 6 స్టెప్స్‌లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇలా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీషన్ అనేది అవుతుంది. సో, మనకిక్కడ ఐబీపీఎస్ నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచయితే అఫీషియల్‌గా అయితే వాళ్ళ లేటెస్ట్‌గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్ లేటెస్ట్ 2024లో అయితే ఇప్పుడు ఇవాళైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, తొందరగా అయితే అప్లై అనేది చేయండి. సో, తొందరగా అప్లై చేసి మీకు ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవ్వండి. సో, ఒక్కసారి కనుక జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలామందైతే తెలియకుండా ఉంటారు. ఈ జాబ్స్ వచ్చినాయని కూడా తెలీదు చాలామందికి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా అందరికీ అయితే షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ అన్నిటిలో. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలి మీకు అనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నాకనేది తెలవడం జరుగుతుంది. సో, వాటి మీదైతే జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.